పెసరట్టు వేస్తున్నానండి. చాలా సింపుల్. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె, పెసరపిండి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చినండి కొంచెం జీలకర్ర కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ రాయాలి పెనానికి. పెసరట్టు అంటేనే ఎక్కువ నూనె పోస్తామండి. చాలా ఎక్కువ మంది అలా పోయకూడదు. మనకు నూనె లేకుండా మంచిగా పెసరట్టు వచ్చేస్తుంది. పెసరపిండి మరి ఎక్కువ పలుచగా చేసుకోకూడదండి. పలుచగా చేస్తే ఎగిరిపోతుంది ఒకసారి. ఉల్లిపాయలు మనకు పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. పెసరపిండి పచ్చిమిర్చి పెద్దగానే కోసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కలిసిపోతే పెసరట్లో నవ్వినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. నోరు మండిపోయి అందుకు పెద్దగా కోస్తాను నేనైతే. బాగా కాలనివ్వాలండి. మూత పెట్టేయాలి. ఆవిరిలో బాగా ఉడుకుతుంది పైన. వేడివేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ పెసరట్టు అండి.